నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సహస్ర తిరుమల శెట్టి. ఓకే. ఇప్పుడు మనం ఎక్కువగా చూసుకుంటే సాఫ్ట్‌వేర్ జాబ్స్ చాలా మంది పోటీ పడుతుంటారు. చదువుకొని కూడా ఖాళీగా ఉండుంటారు. సో, వాళ్ళకి పిల్లనిచ్చేటప్పుడు గూడా ఎక్కువగా పిల్లని ఎవరికిస్తున్నాం అంటే సాఫ్ట్‌వేర్ అబ్బాయికిస్తున్నాం. అలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు. ఇచ్చే అవకాశం ఉందంటారా? లేదంటారా? ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఆడపిల్లల పరిస్థితి? రోడ్డున పడతారు. ఎందుకని? ఇప్పుడు పీకేసరిగా దగ్గర మొన్న 15,000 చెప్పాను. హ్మ్. ఇప్పుడు లక్షల్లో పీకేస్తున్నారు. హ్మ్. క్యారిడర్ వేరుగా పీకి పక్కన పడేస్తున్నారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తుల్ని. హ్మ్. అది అమ్మాయే కావచ్చు, అబ్బాయే కావచ్చు, ఎవరైనా కావచ్చు. హ్మ్. సాఫ్ట్‌వేర్ చదివిచ్చినటువంటి తల్లిదండ్రులు రోడ్డు మీద పడుతున్నారు. ఆ బిడ్డను నమ్ముకున్నందుకు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తుడిని కట్టుకున్నందుకు అమ్మాయి పిల్లలు, హ్మ్. అమ్మాయి అమ్మాయికి పుట్టిన పిల్లలతో సహా ఇప్పుడు రోడ్డు మీద పడుతున్నారు. హ్మ్. ఆల్రెడీ పడిపోయారు. మరి వాళ్ళు పెట్టుకున్న ఈఎంఐస్ ఏంటి, కార్ లోన్స్ ఏంటి, ఇంటి లోన్స్ ఏంటి, మిగతా చిన్న చిన్న ఈ జాబుని నమ్ముకునే కదా హ్మ్. వాళ్ళు ఇటువంటివన్నీ కూడబెట్టుకునేది. హ్మ్. ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ సాఫ్ట్‌వేర్ అంటే ఏదో పెద్ద గొప్పోడనో, ఏంటి లక్షలు సంపాదిస్తున్నాడనో అమ్మాయిని సుఖపెడతారని అనుకుంటారు గానీ, హ్మ్. వాడికున్న లొసుగులు, వాడు తీసుకుంటున్న టెన్షన్స్‌కి హ్మ్. సాఫ్ట్‌వేర్ ఒక ఉద్యోగస్తురాలైనా గానీ, ఒక ఉద్యోగస్తుడైనా గానీ తీసుకుంటున్న టెన్షన్‌కి సూసైడ్‌లు చేసుకున్నటువంటి దాఖలు కూడా లేకుండా లేవు. హ్మ్. సాఫ్ట్‌వేర్ వాళ్ళు పెడుతున్న టార్గెట్, హ్మ్. వీళ్ళు అవ్వలేకపోతున్న రీచ్ హ్మ్. ఇయన్నీ పెట్టుకొని సూసైడ్‌లు చేసుకున్న అబ్బాయిలు కూడా ఉన్నారు. హ్మ్. పాపం వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకముందలే సూసైడ్ చేసుకున్నారనుకో. హ్మ్. హ్మ్. ఇప్పుడైతే ఇక ఇక బ్రతకలేక ఎక్కడ హ్మ్. చేయాలో, ఏం చేయాలో తెలియక పెళ్ళాం పిల్లలకి విషం ఇచ్చి చంపుతాడో తెలీదు. లేకపోతే హ్మ్. తల్లిదండ్రులకి విషం ఇచ్చి చంపిద్దో తెలీదు అమ్మాయి. హ్మ్. ఎందుకంటే చదివింది సాఫ్ట్‌వేర్, అనుభవించింది లగ్జరీ లైఫ్. లగ్జరీ లైఫ్ అనుకుంటున్నారు. కానీ అది లగ్జరీ లైఫ్ కాదు. వాళ్ళ వరకు వాళ్ళకి లగ్జరీ లైఫే. హ్మ్. కానీ అది మిడిల్ క్లాస్ లైఫ్. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్‌లకి గ్యారంటీ ఉందా? హ్మ్. ఇప్పుడు పిల్లని అడిగితే గవర్నమెంట్ జాబ్ కావాలంట. హ్మ్. లేకపోతే సాఫ్ట్‌వేర్ జాబ్ కావాలంట. హ్మ్. గవర్నమెంట్ జాబ్‌కి పిల్లల్ని అంటుందా అమ్మాయి? హ్మ్. సాఫ్ట్‌వేర్‌కి తాళి కట్టించుకుంటుందా అమ్మాయి? హ్మ్. కాపురం సాఫ్ట్‌వేరే చేయట్లా. పిల్లలకి గవర్నమెంట్ జాబ్‌లకి పిల్లల్ని ఇప్పుడు కనట్లా. సాఫ్ట్‌వేర్ ఇచ్చే పిల్లగాళ్ళకి అంటే తల్లిదండ్రులకి ఏం చెప్తారు? ఏం చెప్పేదేముంది వాళ్ళకి బుద్ధొచ్చి ఇకనైనా హ్మ్. ఏ హార్డ్ వర్కర్‌కో, ఏ కొద్దిగా డిగ్రీయో, హ్మ్. 10థో, ఇంటరో చదువుకుని హార్డ్ వర్కర్ చేసుకునే బిజినెస్ మ్యాన్‌కో, హ్మ్. రైతులకో, చిన్న చిన్న చిరు వ్యాపారస్తులకో పిల్లల్ని ఇచ్చుకుంటే హ్మ్. సుఖపడతారు. వాళ్ళ కడుపును కూడా హ్మ్. ఒక 4 కాయలు, ఒక 4 పూలు పోస్తాయి. హ్మ్. సాఫ్ట్‌వేర్‌కి ఇచ్చుకుంటే ఏమి రాలదు. హ్మ్. పిల్లలు పుట్టరు. హ్మ్. ఫస్ట్ సంతాన సాఫల్యాల కేంద్రాల చుట్టూ లక్షలు పోసుకుంటూ తిరగాలి. హ్మ్. అట్లా తిరుగుతున్నందుకు గాను ఇప్పుడు గుంటూరులో సృష్టి అంట ఆవిడ, ఎవరి బిడ్డనో ఈవిడ మోస్తుంది. ఎవడి బిడ్డకో వాడు తండ్రి అవుతున్నాడు. హ్మ్. ఇక్కడ వీడి బిడ్డ కాదు. హ్మ్. వీడి రక్తం కాదు. హ్మ్. అవును అని చెప్పొచ్చు. లేకపోతే చెప్పలేకపోవచ్చు. చెప్పలేం. అటువంటప్పుడు ఏంటి అంటే ఇతను పెళ్లి చేసుకొని ఇతని భార్యకి, ఇతని భర్తకి కంటున్న పిల్లలు కారు వాళ్ళు. హ్మ్. ఎవరో పిల్లలకి వీళ్ళు తల్లిదండ్రులు అవుతున్నారు. హ్మ్. ఎవరో బిజాన్ని ఈమె కడుపులో వేసుకొని ఈమె బిడ్డను మోసి ఈమె తల్లి అవుతుంది. హ్మ్. ఇట్లా సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ హ్మ్. ఏ టైం వేస్ట్ చేసుకుంటూ, మనీ వేస్ట్ చేసుకుంటూ వ్యత్యాసాలు పడడం తప్ప ఇంకొకటి ఏమీ అంటే లేదు. సాఫ్ట్‌వేర్ చేసేవాళ్ళు చాలా లగ్జరీగా ఉంటారు. అన్నీ అనుభవిస్తూ ఉంటారు. ఇందాక మీరు లేదని చెప్పారు. చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు లగ్జరీగా ఉంటున్నారు కదా మరి. లగ్జరీగా ఉండేది వేరు, బెడ్‌రూమ్‌లో ఉండేది వేరు రప్పిచ్చోడ. హ్మ్. పెళ్ళిళ్ళు చేసుకుంటారు. హ్మ్. కానీ బెడ్‌రూమ్‌లో ఫేడ్ ఔట్ అయిపోతారు. హ్మ్. ఇక్కడ పిల్లలు పుట్టరు. హ్మ్. ఇక రాబోయే తరానికి నువ్వెవరిని అందిస్తావు? హ్మ్. సమాజానికి ఎటువంటి మెసేజ్‌ని ఇస్తున్నావు నువ్వు? హ్మ్. సాఫ్ట్‌వేర్ అబ్బాయికి హార్డ్‌వేర్ అమ్మాయినివ్వండి. హ్మ్. సాఫ్ట్‌వేర్ అమ్మాయికి హార్డ్‌వేర్ అబ్బాయిని చేసుకోండి. హ్మ్. ఇక్కడ పిల్లలు పుడతారు. ఇక్కడ సమాజం పెరిగిద్ది. సమాజంలో సృష్టి పెరిగిద్ది. హ్మ్. ఇక్కడ వీళ్ళతోనే సృష్టి ఆగిపోతే హ్మ్. ఇక రేపటి రోజున సమాజం ఏం కావాలి? హ్మ్. ఎంపీ సీట్లు ఎవరికి రావాలి? హ్మ్. ఎమ్మెల్యే సీట్లు ఎవరికి రావాలి? హ్మ్. ఇప్పుడు ఇక్కడ జనాభా సంఖ్య ఉంటేనే హ్మ్. రేపు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఒక స్ట్రీట్ లీడర్ అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా, హ్మ్. ఒక ప్రధానమంత్రి అయినా సపోర్ట్ ఉంటుంది. హ్మ్. ఇక్కడ జనాభా సంఖ్య లేకపోతే, ఇక్కడ పిల్లలు అనేవాళ్ళే అమ్మ నాన్నల కడుపు నుంచి పుట్టకపోతే వీళ్ళు ఎంపీలు ఏం కావాలి? ఎమ్మెల్యేలు ఏం కావాలి? వీళ్ళు వెళ్ళి ఎవరిని అడుక్కుంటాడు ఓటు? హ్మ్. చెట్టుని, చామని, కుక్కని, గేదెని అడుక్కుంటాడా ఓటు? హ్మ్. వాళ్ళు లేరుగా వచ్చి ఓటు. హ్మ్. అప్పుడు వాటికి ఓటుని మెడలో కట్టి పంపించాలా. మరి సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం చూసేవాళ్ళు గాని, బీటెక్ చదివేవాళ్ళు గాని ఏం చెప్తారు? తల్లిదండ్రులు కూడా బీటెక్ బీటెక్ చదవమని చదవండి, చెప్తారు. చదవద్దని నేను అనట్లేదు. హ్మ్. సాఫ్ట్‌వేర్ కంపెనీకి నువ్వు ఎడిక్ట్ అవ్వద్దు. హ్మ్. ఎవడికో ఉద్యోగం చేసి నువ్వు బాధపడొద్దు. హ్మ్. ఎవడికో ఉద్యోగం చేసి నీ ఒళ్ళు హూనం చేసుకోవద్దు. హ్మ్. చిన్న వ్యాపారం పెట్టు హ్మ్. ఫస్ట్. అది హ్మ్. అమ్మాయి అయినా కానీ, అబ్బాయి అయినా కానీ. హ్మ్. నేను ఇంత చదువు చదివాను, నేను ఇలా పెరిగాను, అలా పెరుగు. హ్మ్. కానీ రేపటి రోజు నువ్వు రోడ్డు మీద ఒక చెట్టులాగానే బ్రతకాలా. హ్మ్. ఒక చెట్టులాగా నువ్వు తయారైతే, ఒక మొద్దు చెట్టు, ఒక పెద్ద నీడనిచ్చే చెట్టులాగా నువ్వు తయారైతే హ్మ్. నీ కిందకి 10 మంది వస్తారు. ఓకే. పనిస్తావు, హ్మ్. అన్నం పెడతావు, డబ్బిస్తావు. అదే బిజినెస్. హ్మ్. బిజినెస్ సాఫ్ట్‌వేరే ముఖ్యమైనోళ్ళకి ఏం చెప్తారు మరి? సాఫ్ట్‌వేరే ముఖ్యం అనుకున్న వాళ్ళకి నేనేం చెప్పలేను ఇంకా. ఆ! సాఫ్ట్‌వేర్ అనేది ఇప్పుడున్న జనరేషన్ బట్టి హ్మ్. వేస్ట్ హ్మ్. ఫస్ట్.
పీకేస్తుంది. అది హాషి అంటే ఆ ముక్కు ఎక్కడ పడుతుందో తెలియదు. తుమ్మితే ఊడిపోయే లాంటి ముక్కులకి పిల్లల్ని ఇస్తున్నారు. తుమ్మితే ఊడిపోయే లాంటి ముక్కులున్న జాబులు ఉన్నటువంటి వాళ్ళకి, ముక్కు లాంటి జాబులు ఉన్న వాళ్ళకి పిల్లనిస్తున్నారు. ఇలా ఇవ్వద్దు పిల్లల్ని. ఏ చిరు చిరు వ్యాపారస్తులకో చిన్న చిన్న అంటే అమ్మాయి పోయి రోడ్డు మీద కూర్చుంటారా? సరే కూర్చొని వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ పని చేసుకుంటారు, వాళ్ళు సంపాదన సంపాదించుకుంటారు. ఒక వ్యాపారస్తుడికి ఎవరు చిన్న చిన్న ఇడ్లీ వ్యాపారాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఎవరు, రైతులకి ఎవరు పిల్లల్ని, ఎవ్వరికి పిల్లల్ని ఇవ్వరు. కానీ పిల్లల్ని సాఫ్ట్వేర్ కే ఇస్తున్నారు, సాఫ్ట్వేర్ కే చెడగొడుతున్నారు. ఇక్కడ ఏంటంటే పెళ్లిళ్ళు అవ్వట్లేదు. 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేదాకా పెళ్లిళ్ళు కాకపోతే వీళ్ళకి రేపు పెళ్లి చేసుకొని వీళ్ళు ఎటువంటి లైఫ్ ని అనుభవిస్తారు, ఎటువంటి జీవితాన్ని అనుభవిస్తారు? ఇప్పుడు తింటున్న జంక్ ఫుడ్ కే కానీ, తిరుగుతున్న పొల్యూషన్స్ కే కానీ, తీసుకుంటున్న టెన్షన్స్ కే కానీ, దేనికైనా కానీ బాడీలో పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ పెయిన్స్ లో వీళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారు? రేపు లైఫ్ వీళ్ళు తీసుకున్న లైఫ్ రిచ్ లో, ఆ రిచ్ లో ఎంతవరకు వీళ్ళు సక్సెస్ అవుతారు? సాఫ్ట్వేర్ ఒక టార్గెట్ పెడుతున్నాడు, ఆ టార్గెట్ రీచ్ అవ్వలేక సూసైడ్ చేసుకుంటున్నాడు. అలా కాదు, వ్యాపారం పెట్టు, రోడ్ అంటే చిన్న వ్యాపారం పెట్టు. ఆ వ్యాపారం పెట్టి ఒకప్పుడు నీ తండ్రి నీకు హీరో. ఎందుకనంటే నీ తండ్రి నిన్ను కని పెంచి పెద్ద చేసి సాఫ్ట్వేర్ అని చేపించాడు కనుక నీ తండ్రి నీకు హీరో. నువ్వు వ్యాపారం పెట్టి దీనితో ఉపయోగించు, దీన్ని ఉపయోగిస్తే ఇది వింటది, ఇది వినిందంటే ఇది ఎక్కడికంటే అక్కడికి పరుగులు తీస్తుంది. మైండ్ ఆలోచించాలి, మనసు స్పందించాలి, నీ బాడీని ఉరుకులు తీపిచ్చు. బిజినెస్ పెట్టు. బిజినెస్ పెడితే నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకి, నీ అక్క చెల్లెళ్ళకి, నీ భార్య పిల్లలకి ఎవరికైనా నువ్వే హీరో అవుతావు ఇవాళ రోజున. అది అమ్మాయే కానీ అబ్బాయే కానీ. ఇప్పుడు అమ్మాయినిచ్చి 10 లక్షలు ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు, ఒక 10 లక్షలు బంగారం పెడుతున్నాడు, ఒక 10 లక్షలు ఫంక్షన్ హాల్కి పెడుతున్నాడు. ఆ 10 లక్షలు పెట్టి, ఆ 30 లక్షలు పెట్టి నువ్వు ఒక ఇల్లు కొని పెట్టవా నీ కూతురికి? నీ కూతురికి ఒక ఇల్లు కొని పెట్టావు అనుకో, అది ఎక్కడికి పోదు. రేపటి రోజు నీ అల్లుడు నా ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళని నీ కూతురుని తరిగి కొట్టాడు. నీ కూతురు పెట్టాబేడ పెట్టుకొని నీ ఇంటికి రాదు. ఇది నా తండ్రి నా కొనిపెట్టిన ఇల్లురా, నువ్వు దొబ్బేయి, నీ తల్లిదండ్రులను నేను చూసుకుంటాను కావాలంటే, లేదంటే నా పిల్లల్ని నేను చూసుకుంటాను, నువ్వు దొబ్బేరా అని భర్తని తరిమి కొట్టే టైప్ లో నీ కూతురికి నువ్వు ఇల్లు కొని పెట్టాలి. కానీ వాడికి ఎవడికో ఇల్లు ఉంటే పిల్లనిస్తా, వాడికి ఎవడికో ఆస్తులు ఉంటే పిల్లనిస్తా, వాడికి ఎవడికో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటే పిల్లనిస్తా అంటే నువ్వు కట్నం పోసి, ఫంక్షన్ హాల్ పోసి, బంగారం పెట్టి, ఇన్ని పెట్టి నీ పిల్లల్ని రోడ్డు మీద నుంచో పెట్టుకుంటావా? నీ పిల్లతో పాటు దాని పిల్లలు కూడా రోడ్డు మీద పడుతున్నారు. ఇది కావాలా? నువ్వు కట్నం ఇవ్వను రా అబ్బాయి, నువ్వు ఎక్కడైనా పెళ్లి చేసుకో, గుళ్ళో చేసుకుంటావా, రోడ్డు మీద చేసుకుంటావా, బళ్ళో చేసుకుంటావా, ఎక్కడైనా చేసుకో. ఇదిగో నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నా కూతురికి ఇదిగో ఈ ఇల్లు ఇస్తున్నా, ఈ స్థలం ఇస్తున్నా అని చెప్పి ఇచ్చేసేసాయి, పెళ్లి చేసేసాయి. ఆ స్థలంలో నీ కూతురు మహారాణిలా బ్రతికింది రేపటి రోజున. అదే డబ్బులు నువ్వు కట్నాలు, కానుకలు అంటూ, ఫంక్షన్ హాల్స్ అంటూ పోస్తే రేపటి రోజు నీ కూతురు రోడ్డు మీద నిలబడిద్ది పిల్లల్ని పెట్టుకొని. ఇది ఆలోచించుకోండి. అమ్మాయిల తల్లిదండ్రులైనా అబ్బాయిల తల్లిదండ్రులైనా, అబ్బాయిలు కూడా ఊరికి అత్యాశలకు పోయి కట్నాలు కావాలి, బంగారాలు కావాలి, పెళ్లిళ్ళు గ్రాండ్లుగా చేయాలని కోరుకోవద్దు. ఆ డబ్బుతోటి ఒక గూడు కొనుక్కోండి, ఒక నీడను ఏర్పాటు చేసుకోండి. మీరు రేపటి రోజున ఉండడానికి, మీ భవిష్యత్తులో ఎదగడానికి, మీరు ఉండడానికి ఫస్ట్ స్థావరం అనేది ఒకటి ఏర్పాటైతే మీరు చేసుకునే బిజినెస్ మీకు దారి చూపించిద్ది, మిమ్మల్ని కోటేశ్వరం చేసిద్ది. ఇవాళ రేపు ఒకళ్ళే చాలు అంటున్నారు పిల్లలు నలుగురు కావాలి. అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి పేరెంట్స్ ఉండొద్దంట. అబ్బాయి పేరెంట్స్ లేకుండా అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక్కడికే చేయించుకుంటే రేపటి రోజున వాడికి ఒక్కడికే ఏమైనా నువ్వు అనాథం అయిపోతావు, నువ్వు గుండె పగిలి చచ్చిపోతావు. ఆ తల్లి అయినా ఆ తండ్రి అయినా ఒక్కడికే పిల్లల్ని వద్దంటే జరిగే సన్నివేశాలు అవే. నార్మల్ డెలివరీయే అవ్వాలి, ఆపరేషన్ డెలివరీకి అమ్మాయే కానీ, అమ్మాయి పేరెంట్సే కానీ, అబ్బాయే కానీ, అబ్బాయి పేరెంట్సే కానీ ఒప్పుకోవద్దు. నార్మల్ డెలివరీస్ అవ్వాలి, నలుగురు పిల్లలు కావాలి. గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ స్కూల్ బోల్డ్ అన్న వాటిలో చదివించుకోండి.